మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా బిగ్ షాక్ ఇచ్చింది. ఆఫీస్పేటలో ఆయన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి 17 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. అందులో హైడ్రా బోర్డు పెట్టేసింది. ఆ స్థలాల్లో వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ కూడా ఉంది. దాన్ని కూడా కూలగొట్టేశారు. హైటెక్ సిటీకి చేరువలో వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన వసంత ప్రాజెక్ట్స్ 20 ఏళ్ల కిందటి నుంచే విల్లాల నిర్మాణం చేపడుతోంది. మొత్తం 39 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు రైల్వే తీసుకుంది. 17 ఎకరాల్లో లగ్జరీ విల్లాలు నిర్మించి అమ్మేశారు. మిగిలిన 17 ఎకరాల్లో హైరైజ్ అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చేసింది. ప్రభుత్వానివని ప్రకటించేసింది. ఆ 17 ఎకరాల స్థలం విలువ 2,000 కోట్ల వరకు ఉంటుంది. వసంత కృష్ణ ప్రసాద్ తాను 20 ఏళ్ల కిందటే వాటిని కొన్నానని పత్రాలు చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఎన్ఓసీ ఇచ్చారని చెబుతున్నారు. కోర్టులో కూడా ఎలాంటి కేసులు లేవంటున్నారు. అయితే రంగనాథ్ మాత్రం తమ పరిశీలనలో అవి ప్రభుత్వ భూములని తేలిందని ప్రకటించేశారు. దాంతో కృష్ణప్రసాద్ ఆవేదన చేస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, కూల్చివేసిన తన ఆఫీసులో అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో హైడ్రా ఇలా చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.